బ్రాహ్మణ గణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. అంటే ఏమిటి బాబు? మేము కూడా బ్రాహ్మణమే, మాకు తెలుసు అని అర్థం. మరి మీ ముహూర్తం ఏదో మీరే పెట్టుకు చావచ్చుగా. శిరోభారం నవరత్న తైలం అన్నారు పెద్దలు. అంటే ఎవడి గుండు వాడు గీసుకోలేడు. అంటే నీ గుండెప్పుడు నేను గీయాలన్నమాట. పంతులు గారు, ఉష్ణం ఉష్ణేన శకీల ఉదరం వాయు ట్రబులేనా పిత్తం వాతం కఫం అన్నారు పెద్దలు. నాకేమీ అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన వచ్చిందా? ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయింది సార్. అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివాన దొడ్లో చెట్టు. ఏం చెట్టు అది? కనకాంబర పూల చెట్టు. బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను ఈ సూజీ ఇంజన్. అమ్మా లక్ష్మి, ఎవరెవడికో ఇచ్చావు, ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు? అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నాకు లవ్ అంటే గుర్తొచ్చింది లక్ష్మి గారు. నిన్న సాంసరాడు కనిపించాడు. వాడేవాడ్రా? ఇప్పుడు అలాగే ఉంటదలా. అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు. మర్చిపోయారేమో. వాడా? నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రేయ్ వద్దు, బక్కరావు అయిపోతావు. మేడం కొంప తీసి కూచిపూడి భరతనాట్యం ఆ టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రేయ్ వద్దురా. రే 16 మంది వెయిటింగ్ అక్కడ. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. అదే మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు అంతే. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ గారు, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారు ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చి చూమి. ఆపరాని అప్రాచ్య పరిమాణాలు నువ్వును